స్ట్రైట్. తీయండి ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయం 6-8. ఆ! దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా హ్మ్. ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపింపవచ్చిరి. హ్మ్. అందుకాయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి నేనును ఇక్కడ నిలిచి ఉండకుండా హ్మ్. పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. రైట్. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఈ హ్మ్. రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారాలను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చాలు. చాలు. ఇవన్నీ మనం చూసినవే కదా! భూకంపాల గురించి మాట్లాడతాడు. మందిరాల గురించి మాట్లాడతాడు. ఎప్పుడైనా ఒక మంచి కట్టడం చూసినప్పుడు, ఒక బిల్డింగ్ ఏదైనా బెస్ట్ అంటే బాగా కట్టారు అని చూడగానే, అది చూసినప్పుడు మనుషులకి ఏమనిపిస్తది ఆ బిల్డింగ్ చూడగానే? భలేగుందే! భలేగుందే! సాధారణంగా మనుషులకొచ్చే ఆలోచన ఏంటంటే, ఎంత బాగా కట్టాడు. లోపలంతా బాగా కట్టాడు అనుకుందాం. చాలా అందంగా అలంకరించి, అసలు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి, ఈ రాయి ఎక్కడిదండి, ఈ చెక్క ఎక్కడిదండి, ఈ లైట్లు ఇంకో ఎక్కడిదో అండి అనే ఆ అందంగా అలంకరణగా కట్టిన తర్వాత, మనుషులుగా ఎవరైనా చూసినప్పుడు ఏమనిపిస్తదంటే, భలే ఉందే! భలే ఉందే! భలే ఉందే! అనిపిస్తది. ఎప్పుడైనా అలాంటి బిల్డింగ్ చూసినప్పుడు భయమేసిందా? ఏమయ్యారు ఇంతకీ? దేవుని మందిరం గురించే మాట్లాడాడు. అంత అందంగా మందిరం కడితే, ఆ మందిరం కట్టడాన్ని అదే పడిపోద్దని చెప్పాడు. ఉండదని చెప్పాడు. ఇప్పుడు అలాంటి బిల్డింగ్‌లు చూసినప్పుడు మనకి ఆనందం అనిపిత్తదేంటి? మనకి అలాంటిదుంటే అసలు వాస్తవానికి ఏం రావాలి ఇంతకి? భయం రావాలి. మనుషులకి ఏమవుతుంది ఇంతకి? ఆ ఆనందం కాదు, ఆశొస్తది. ఆ! నాకు కూడా ఇలాంటిదొస్తే, నాకు కూడా ఇలా ఉంటే, మాకు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటదని. అసలు అలాంటివి చూసినప్పుడు భయమేలి. ఇప్పుడు సిటీస్‌గా మారిపోతున్న పెద్ద పెద్ద సిటీస్‌గా మారిపోతున్నవన్నీ చిన్న కట్టడాలున్నాయి, పెద్ద పెద్దవా? అన్నీ పెద్దవే. హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ. స్కై రైజ్‌గా అన్నీ. అన్నీ పైకి చూసేవే. పెద్ద కట్టడాలు, పెద్ద కట్టడాలు. అంత పెద్ద కట్టడాల్ని కడతన్నారు. ఇప్పుడు అవన్నీ చూసినప్పుడు అయ్య బాబోయ్! ఎంత పెద్ద బిల్డింగే అని అనిపిస్తది తప్ప, ఈ మాట గుర్తురాదు. ఏది ఉండదురా బాబు అని. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్‌లే కూలతాయి. చిన్న భూకంపం వచ్చిందంటే మామూలు ఇల్లు పర్వాలేదు నిలబడిపోతాయి. ఆ పెద్ద పెద్దవే కూలిపోతాయి. అలాంటి అంతస్తులు అలాంటివి చూస్తున్నప్పుడు ఏమనిపించాలంటే, అమ్మో! జాగ్రత్త పడాలి. ఇది యేసుప్రభు రాకకి సూచన. ఇది భయంకరమైనది. అందం ఉంది. నేనుండాలి. నాకుంటే బావున్ను. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ప్రమాదం. అవి చూసి భయపడడం కోసం ఈ మాట చెప్పాడు. ఇవన్నీ అవుతా ఉంటాయి. యుద్ధాల గురించి అవుతా ఉంటాయని చెప్పాడు. ప్రస్తుతం యుద్ధాల గురించి మీరు వింటున్నారు. అవుతున్నాయి. శాంతి చర్చలు అయిపోతున్నాయి. ఇంకా ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి, అమెరికాకి ఇంకేం గొడవలు ఉండవు అని అన్నప్పటికి నిన్న 90 ప్రాంతాల్లో బాంబులేసి పేల్చాడు యూఎస్ ఓడు. శాంతి చర్చలు అయిపోతున్నాయి. ఇంకేం లేదు. ఒప్పందం కుదుర్చుకున్నాం. సంతకాలు పెట్టేసాం అన్న స్థాయికి వచ్చేసింది. వార్త వచ్చింది చక్కగా బానే ఉంది. నిన్న మొన్నట్లోనే 90 ప్లేసుల్లో కొట్టాడు బాంబులు ఇప్పుడు యూఎస్ ఓడు. మళ్ళీ కొట్టాడు. 90 ప్లేసెస్‌లో కొట్టాడు. ఇవన్నీ అవుతాయని బైబిల్ చెప్పేసింది స్పష్టంగా. సూటిగా చెప్పేసింది. అవుతాయి, జరుగుతాయి. మీరు జాగ్రత్త పడిపోవాలని చెప్పి. మనుషులు మారే గురించి కూడా మాట్లాడాడు కదా బైబిల్‌లో. అవి చూద్దాం ఒకసారి ఇప్పుడు. 2 తిమోతి పత్రిక వద్దాం. మనుషుల్లో వచ్చే ఆ మార్పు ఏంటి? ఎలా ఉంటది? ఏం మార్పులు అనే విషయాల్ని 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం 1 నుంచి మాట్లాడతాడు. అంత్యదినములలో హ్మ్. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఆఖరి రోజుల్లో భయంకరమైన రోజులొస్తాయని మీరు తెలుసుకోండి. ఏలయనగా ఎలా అంటే మనుష్యులు స్వార్థప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. ధనాపేక్షులు, ధనాపేక్షలైపోతారు. బింకములాడువారు, బెంకంలాడువారైపోతారు. అహంకారులు, అహంకారంలో అయిపోతారు. దోషకులు, దూషకులైపోతారు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకి అవిధేయులవుతారు. కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు. ఇది చాలా సున్నితంగా కనిపించే ఒక అంశము. కృతజ్ఞత లేనితనము. మనుషుల్లో కృతజ్ఞత భావము పోతది. ఉండదు. మర్చిపోతారు. ఈ కృతజ్ఞత ఉండాల్సింది కాక, కృతజ్ఞత లేని ఈ ఒక తరం వచ్చేస్తది. జనం వచ్చేస్తారు ఈ విషయాన్ని. మీరు పూర్వంలో చూసుకుంటే ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే, ఆ సహాయాన్ని మర్చిపోయేవారు కాదు. గుర్తుపెట్టినవారు. తరతరాలు చెప్పేవారు. ఒరేయ్! ఆ రోజుల్లో
వాళ్ళు ఉండబట్టిరా, ఆ రోజుల్లో వాళ్ళు చేయబట్టిరా అని. సహాయం చిన్నదే, కానీ వాళ్ళ జీవితకాలం చెప్పేవారు, మర్చిపోయేవారు కాదు. వాళ్ళ పిల్లలకి చెప్పేవారు, మనవళ్ళకి చెప్పేవారు. ఒకరోజు వీళ్ళు మాకు సహాయం చేశారా, మేము చేయబట్టే, వీళ్ళు చేయబట్టే, ఉండబట్టే ఈరోజు మాకు ఇల్లు నిలబడింది, మా వ్యాపారం నిలబడింది, వీళ్ళు చేసిన సహాయమే. అది జీవితం అంతా మర్చిపోరు. ఈరోజు అలాంటి లేవు. ఈరోజు చూసారా, తర్వాత రోజుకి మర్చిపోతారు. తర్వాత రోజుకి అది గుర్తుండదు. అది ఆ మర్చిపోయే జనము. ఈ కృతజ్ఞత లేని తనము ఒకవేళ మనలో ఉంటే మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడ దగ్గరలో ఉందనే విషయం, దేవుని రాకడ సమీపంగా ఉందనే విషయం. కృతజ్ఞత లేని తనము, కృతజ్ఞత లేని వారు ఈ ఆఖరి రోజుల్లో విపరీతంగా పెరిగిపోతారు. ఈ పెరిగిపోయిన తనాన్ని మనం ఎవరినైనా గమనించినా, ఈ కృతజ్ఞత లేరు, వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, లేకుండా ఉన్నారు అనే విషయాన్ని మనం ఎక్కడైనా గమనించినా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు అక్కడ దగ్గరలో ఉందనే విషయం. ఇప్పుడు కృతజ్ఞత లేని తనం నా లోపల ఎక్కడ వచ్చింది అనుకుందాం. ఈ కృతజ్ఞత లేని తనము నేను ఎక్కడైనా కలిగి ఉంటున్నాను, ఏదైనా విషయంలో నేను కృతజ్ఞత లేకుండా ఉన్నానంటే దాని అర్థం యేసుప్రభు రాకకి నన్ను చూపిస్తున్నాడు ప్రజల్ని. యేసుప్రభు రాకకి భయంకరమైన రోజులు వస్తాయి, కృతజ్ఞత లేని జనం పెరుగుతారు, అదిగో చూడని చెప్పి నన్ను ఎవడో చూపిస్తాడు. ఆడిని చూడు, ఆ వ్యక్తిని చూడు, ఆ కుటుంబాన్ని చూడు, ఇలాంటి వాళ్ళు వస్తారు, జాగ్రత్త పడని నన్ను చూపించి వేరే వాళ్ళు హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఎవరినో చూసి మన హెచ్చరిక పొందడమా, మనల్ని బట్టి వేరే వాళ్ళు హెచ్చరిక పొందడమా? మనల్ని బట్టి కూడా ఉంటుంది, మనం చూసి కూడా ఉంటుంది, మనం గుర్తించలేము. కాకపోతే ఈ కృతజ్ఞత లేనితనము అనేది అసలు ఎక్కడెక్కడ, ఇప్పుడు ఆఖరి భాగం నేను 3వ భాగం మాట్లాడతాను. మనుషులు ఎక్కడ ఆ కృతజ్ఞత లేనితనాన్ని కోల్పోతారనే విషయాన్ని మనం వినడానికి ప్రయత్నించుద్దాం. సాధారణంగా అంటే మీరు బైబిల్ స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తే ఆది కాండంలో దేవుని యొక్క సృష్టిని మనం గమనిస్తాం. దేవుని తయారు చేసిన ఆ సృష్టి ఆరంభాన్ని మనం చూస్తాం. ఇవన్నీ తయారు చేసిన తర్వాత, భూమిలో ఉన్నవన్నీ కావాల్సినవన్నీ తయారు చేసిన తర్వాత ఆఖరిని మనిషిని తయారు చేస్తాడు. చేసిన తర్వాత మనిషిని ప్రేమించాడా, ప్రకృతినా? మనుషుల్ని కదా. కోణం బట్టి చెప్పచ్చు మనుషుల్ని ప్రేమించాడని, దేని బట్టి చెప్పచ్చు మనుషుల్ని ప్రేమించాడని? మనుషుల్ని చేసినప్పుడు మాత్రం చేతులతో చేశాడు. ఇంకా కారణం ఏంటొచ్చు? అదే దేవుడు ప్రేమిస్తున్నాడు మనుషుల్ని అనడానికి ఇంకేం కారణం ఏంటొచ్చు? ఆ సృష్టి ఆరంభంలో చెప్పండి. అసలు దేవుడు ప్రకృతిని కంట మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడానికి కారణాలు ఏమని ఉండొచ్చు? ఎలా తయారు చేశాడు? ఎలా 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 జీవాత్మ ఉదాడు. ఎలా అంటే రూపం ఏంటి? అది రూపం ఏంటి? ఆయన రూపం. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అని చెప్పడం కంటే, పశువులు పక్షులకి దేనికి ఆయన రూపం ఇవ్వలే. దేవుని రూపం ఎలా ఉందో ఆ రూపం ఆ పోలికలను తయారు చేశాడు. అంతూ దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్పగలుగుతాం. అంటే ఈ వీటి ఏటికి అలాంటి అర్హత ఇవ్వలేదు, కానీ మనుషులకి ఇచ్చాడు. మనుషుల్ని అంతలా ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆదాంతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏదైనా వరాన్ని సిద్ధపరచాలి అనే విషయం చెప్పాడు. ప్రారంభంలో దేవుడికి మనిషికి ఉన్న ఒక సంబంధం ఏంటంటే తండ్రి కొడుకుల్లాగా. ఒరే ఇది మందే, ఇగో నువ్వు చూసుకో, నువ్వు చెయ్యాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆదాము ఆ ఏదైనా వనంలో కావాల్సిన వాటిలో అన్నిటికీ పేర్లు పెడతా ఉన్నాడు. ఇది కుక్క, దీని కుక్క అంటారు, దీన్ని నక్క అంటారు, దీన్ని పూలు అంటారు, దీన్ని పాము అంటారు, దీన్ని ఏగలు అంటారు అని అన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ వస్తే దేవుడు అన్నీ వచ్చి చూసి, దీనికి ఇది పెట్టావా బాగుంది, ఇది పెట్టావా. ఒక మంచి సంబంధం ఉండేది వాళ్ళిద్దరికి. దేవుడు వచ్చేవాడు, చెక్ చేసేవాడు, మాట్లాడేవాడు, ఈరోజు ఏం చేసావు, దీనికి ఇది పెట్టాను, ఇది ఆదాము దేవుడు చక్కటి ఒక సంబంధం కలిగి ఉండేవారు. డైరెక్ట్ ఇంకా వాళ్ళిద్దరికి ఒక మంచి రిలేషన్, మంచి సహవాసం కలిగి ఉండరు వాళ్ళిద్దరు. మధ్యలో వచ్చిన ఆ వివాదం, సర్పం, అవ్వ, ఈ వివాదం ఇవంతా వచ్చింది, రైట్. అదంతా వచ్చిన తర్వాత నుంచి ఏ దేవుడికి మనిషికి ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాని దగ్గర ఒక బీట్ వేసింది, పగులు వచ్చింది, అక్కడి నుంచి మారింది. అప్పటి వరకు ఉన్న సంబంధం తెగి మారి వేరేగా ప్రారంభించడం జరిగింది. ఈ వేరేగా ప్రారంభించడం జరిగిన తర్వాత సహవాసం తగ్గింది. అంటే అప్పటి వరకు దేవుడికి
ఆదాంకి మంచి సహవాసం ఉండేది. ఆ సహవాసం మిస్ అయిపోయింది. లేదు ఇంకా. దేవుడు రావడం అలానేది లేదు. దేవుడిని పలకరించడం అవి లేవు. ఆదాము జీవిస్తూ ఉండేవాడు. దేవుడు దేవుడి విషయాల్లో జీవిస్తూ ఉంటాడు. కానీ వారిద్దరి మధ్యన ఉన్న సంబంధం అక్కడితో కట్ అయిపోయింది. తెగింది. రైట్? ప్రారంభంలో ఉండే సంబంధం ఏంటంటే వారికి సహవాసం ఉండేది ఇద్దరికీ. ఏం చేస్తున్నాడో ఏంటో కలిసి మాట్లాడుకోవడం అనేది వారికి ఉండేది. తర్వాత వచ్చినప్పటికి ఏంటంటే సహవాసం పోయింది. తిండి ఆపాడా దేవుడు ఏమైనా? రక్షణ ఏమైనా ఆపాడా? ఆపలేదు. బట్ట ది బెస్ట్ ఇచ్చాడు. ఇంకా ఈడు ఆకులు కట్టుకుంటే నీకు లెదర్ ఇచ్చాడు, తోలుతో ఇచ్చాడు, అన్నీ ది బెస్ట్ ఇవ్వడం ప్రారంభించాడు. ఏంటి మిస్ అయింది ఇంతకీ? వాళ్ళిద్దరి మధ్య ఒక సహవాసం మిస్ అయింది. అవసరతలన్నీ తీర్చబడుతున్నాయి, సహవాసం మిస్ అయిపోయింది. ఇప్పుడు దేవునికి మనిషికి ఉండాల్సిన ఆ సహవాసం కాస్త కట్ అయిపోయింది. అలాగని దేవుడు ఏది ఆపలేదు. రైట్? ఇక్కడ కృతజ్ఞత లేనివారు అనే విషయాన్ని ఎలా గ్రహించగలుగుతాం? ఆఖరి రోజుల్లోకి వచ్చినప్పుడు ఎలాగైపోద్ది అంటే దేవుని విషయంలో మనుషులు కృతజ్ఞతను కోల్పోతారు. మనం పోయిన ఆ 2 వారాలు తెచ్చిన ఏంటంటే మనుషుల మధ్యన ఆ కృతజ్ఞత అనేది మనం మర్చిపోతాము, కోల్పోతాం. ఆ రానున్న రోజుల్లో ఇంకా ఎలాగైపోద్దంటే దేవుని పట్ల కూడా కృతజ్ఞత భావం అనేది కోల్పోతాం, ఉండదు. ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి అనే విషయాన్ని ఉండదు. అసలు కృతజ్ఞత ఎందుకు ఉండాలని చెప్పండి? దేవునికి మనిషికి మధ్యన కృతజ్ఞత ఎందుకు ఉండాలి? ఇంకా ఇష్టమైన బిడ్డలమా? ఇష్టమైన బిడ్డలు కాబట్టి అది ఏది లోటు రాకుండా చూసుకుంటాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు మనకు లోటు రానేకుండా చూస్తున్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అనే విషయం మనకు తెలిసిన విషయం కదా. కొంచెం అసలు ఈ కృతజ్ఞత లేని వారు లేనితనం ఎలా ఉంటారో అనే విషయాన్ని కొంచెం గమనించే ప్రయత్నం చేద్దాం. రోజు దేవుణ్ణి కలుసుకుంటారా? రోజు దేవుడిని కలుసుకుంటారా? ఇప్పుడు హైందవులు ఉన్నారు. రైట్? గుడికి ఎందుకు వెళ్తారు? ఏం దండం పెట్టుకుంటారు? అదే దేవుడిని చూసి దండం పెట్టండి. లోపల ఏంటి? వాళ్ళు దేవుడిని కలవడం కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఏదో ఉన్నాయి, అది అది తీర్చుకోవాలని, అది చెప్పుకోవాలని దేవుడి దగ్గరికి వస్తారు వాళ్ళు. రైట్? మనం దేనికి వస్తాం ఇప్పుడు? ఎందుకు? వాళ్ళు దానికి పెట్టే పేరు పూజ, మంది ప్రార్థన. పేర్లు టైటిల్లే మారే తప్ప లోపల సరుకే మారలే. సరుకు ఒకటే. వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి ఏం తేడా లేదు, కానీ పేర్లు మారాయి అంతే. పేర్లు ఇంక దేవుడు మారాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు దేవునితో కలుసుకోవడం, దేవునితో ఆ సహవాసం కలిగి ఉండడం అనేది మరిచి దేవుడి దగ్గరికి అర్జీలకి వచ్చాయి అన్నీ. ఇప్పుడు కోల్పోయింది ఏంటి ఇంతకీ? మనిషి సహవాసం కోల్పోయాడు. ఇప్పుడు వచ్చిన దానికి, కలిగిన దానికి కృతజ్ఞత చెప్పడం కోసం, లేదా కావలసిన దానికోసం కలవడానికి వస్తారు మనుషులు. దేవుడిని ఎందుకురా కలుసుకుంటున్నావు, దేవుడిని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటే వారి లోపల ఉన్న ఒక ఆశ ఏంటంటే ఏదో ఉంది లోపల, అది అవ్వాలి, అది జరగాలి, అది నెరవేరాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు కలవాలో అనే విషయాన్ని మర్చిపోయాం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆదాంతో సహవాసం కట్ అయిపోయింది, లేదు, అవసరతలు వస్తున్నాయి. దేవుడు ఎందుకు గుర్తుకొచ్చుండడు మళ్ళీ? అప్పుడు వచ్చి నువ్వు కలిసేవాడు కదా, ఇప్పుడు రావట్లేదు ఎందుకు? రావచ్చు కదా, అదేదో పొరపాటు అయిపోయింది అని ఎందుకు అడగలేకపోయి ఉంటాడు? అది సమస్య ఏంటంటే అవసరతలు తీరిపోతున్నాయి. మనిషికి అవసరతలు తీరిపోయాయంటే దేవుడు గుర్తురాడు. ఇప్పుడు దేనికోసం కలవాలి? ఎందుకు? నీ సహవాసం కోసం కలవాలి. కృతజ్ఞత దేనికోసం కలిగి ఉండాలి? కృతజ్ఞత దేనికోసం కృతజ్ఞత కలిగి ఉండాలి మనం? దేనికోసం చెప్తున్నాం కృతజ్ఞత చెప్పండి మనం? అది అంతేనా? మన అవసరతలు తీరుతున్నాయి కాబట్టి కృతజ్ఞత ఇది కాదు. నీ సహవాసం బట్టి, ప్రభువా ఈరోజు నాతో కలిసావా, నాతో మాట్లాడావా,
నా గురించి వచ్చావా, నా గురించి ఈ మాట చెప్తున్నావా, నా గురించి ఆలోచించావా, నా గురించి ఆలోచించి ఈ మాట చెప్తున్నావా, ఇది సహవాసం పెంచుతుంది. ఎప్పుడైనా దీని విషయంలో కృతజ్ఞత ఉందా? ప్రభు మాట నాకు ఇప్పుడు చెప్పాడు, ఈరోజు మాట్లాడాడు, ఆ విషయంలో కృతజ్ఞత ఉందా? ఉండాల్సిన దాంట్లో కృతజ్ఞత లేదు. అంటే దేవుని విషయంలో కృతజ్ఞత లేనితనము ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు చెప్తాడు, తెలియపరుస్తాడు, విషయాలు మాట్లాడతాడు అన్నీ. దాని విషయంలో కృతజ్ఞత ఉండదు. మనుషుల దృష్టి ఎటు వెళ్ళిపోయింది? ఆదాం దగ్గర నుంచి వస్తున్న దాట్ల గురించి అయిపోయింది. రైట్? ఇది ఉండడానికి వీలేదు. రెండో విషయం చెప్తున్నాను, కృతజ్ఞత మర్చిపోయే సంఘటనలు ఎక్కడంటే, పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో తల్లి కానీ తండ్రి కానీ లోపల ఒక చిన్న ప్రార్థన ఉంటుంది. ఏం ప్రార్థన అది? క్షేమంగా నా పిల్లలు వెళ్ళాలి, వాళ్ళకి ఏం జరగకూడదు, వాళ్ళకి ఏం అవ్వకూడదు. ఈ మధ్య ఎక్కువ న్యూస్లు వింటున్నాం, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారంట, ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారంట, పాటు చేస్తున్నారంట. బోల్డ్ రకాల భయాలతో వారి గురించి ప్రార్థన చేస్తాం. ఇంటికి అడుగు పెట్టినప్పుడు కృతజ్ఞత ఉంటుందా? ఇంట్లో ఆడు క్షేమంగా మమ్మీ అని వచ్చి, డాడీ అని వచ్చి బ్యాగ్ ఇలా తీసి ఆడు కూర్చున్నప్పుడు ఆ కృతజ్ఞత ఉంటుందా? గుర్తు వస్తుందా? ఆ ప్రారంభంలో వెళ్తున్నప్పుడు ఆ భయం మీద బెరుకు మీద అమ్మో 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 అని ప్రార్థన చేస్తున్నా, స్కూల్కి వెళ్ళిపోయినా క్షేమంగా వెళ్ళాడో లేడో, బాగానే ఉన్నాడో లేదో అనే భయంతో ఉన్న, తిరిగి రాగానే దేవుడికి నిండు వందనాలు ప్రభువా ఉంటుందా? కృతజ్ఞత లేని వారు పెరుగుతారంటే ఏంటనుకుంటున్నారు మరి? దేవుని విషయంలో కూడా కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారు. కనీసం కాతరచేయం అక్కడ. నా పిల్లోడిని దేవుడు ఫస్ట్ గుర్తు రావాల్సింది అదే. ప్రారంభంలో నీ పిల్లోడు కానీ చూడగానే గుర్తు రావాల్సింది అదే. నా పిల్లని క్షేమంగా తీసుకొచ్చావు ప్రభువా, అంత కృతజ్ఞత భావంతో కలిగి ఉండాలి. టక్కని మర్చిపోతాం. ఆడ మళ్ళీ ట్యూషన్కి ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నాడంటే మళ్ళీ ప్రభువా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనిషి అవసరతలు తీరే కొద్దీ దేవుడిని మర్చిపోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం ప్రారంభిస్తాడు. మూడో విషయం చెప్తున్నాను, పిల్లలు చదువు అనండి. సరిగ్గా చదవట్లేడు. ఏం మొదలవుద్ది అప్పుడు? మొదలవుద్దా? బాగానే వచ్చాయి, ఏదో విధంగా ఒక గట్టు ఎక్కాడు అందాం, ఇంకేదో ఎక్కాడు, బాగానే దాటేసాడు, అమ్మయ్య అయిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది, కలిగింది, దానికి ఏముండదు. మరలా ఏం చేస్తా ఇప్పుడు? నెక్స్ట్ దానికోసం మరలా. అరే వచ్చిన దానికి కృతజ్ఞత ఏది? వచ్చిన దానికి ఏది? అది మర్చిపోయి అడుగుతున్నావు అంటే కృతజ్ఞత లేని వాడి కింద మారుతున్నామేమో. ఉద్యోగం, చదువు అయిపోయింది, మంచి జాబు, మంచి జీతం, మంచి ప్లేసు, బోల్డ్ చెప్తాం మనం. ఎలా కావాలో, ఏం కావాలో, ఏం అవ్వాలో, ఏం అవ్వకూడదు, ఏం చేయాలో అన్ని వివరాలు చెప్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ కృతజ్ఞత ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉద్యోగం వచ్చిన తర్వాత కృతజ్ఞత ఎక్కడ ఉంటుంది? ఏ భారంతో అయితే చదువు విషయంలోని, ఉద్యోగం విషయంలోని, లేదా పెళ్లి విషయంలోని, ఏ నొప్పితో అయితే, ఏ భారంతో అయితే దేవుని దగ్గరికి వచ్చి ఆ విషయాల్లో అర్జీ పెట్టినావో, పొందిన తర్వాత ఆ భారం ఉండదు, పొందిన తర్వాత ఆ తీవ్రత ఉండదు. చాలా సింపుల్గా దేవునికి స్తోత్రం ఒక మాట. దేవుడు చేశాడండి, అయిపోయింది. దేవుడు ఇచ్చాడండి, అయిపోయింది. సింపుల్. ఆ ప్రారంభంలో ఆ అర్జీ పెడుతున్నప్పుడు ఉన్న ఆ భారము పొందిన తర్వాత కోల్పోతాం. ఇది కృతజ్ఞత లేని వారి కింద మారిపోయాము అనడానికి ఒక రుజువు. రైట్? నాలుగో విషయంకి వస్తున్నాను. ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు, వ్యాపారమే ఇంకేదైనా డబ్బుల్ని పెట్టుబడి పెడుతున్నప్పుడు ఉండే ఆ తీవ్రత, ఆ భయము, ఆ ఆందోళన, నేను ఈ వ్యాపారంలో పలానా వ్యాపారంలో పెడుతున్నాను అనే భయము, భారం, ఈ వ్యాపార పెట్టుబడిలో, వ్యాపారాల్లో డబ్బులు పెట్టుబడి పెడుతున్నప్పుడు భయము, భారము లేకుండా ఉంటుందా? సింపుల్గా పెట్టేస్తారా? భయం ఏంటి ఇంతకీ? లాసు
అవ్వకూడదని భయము. ఆ లాస్ అవ్వకూడదని ఎవరు చెప్తున్నారు? అది ఎవరికి చెప్తున్నారు? లాస్ అవ్వకూడదని ఎవరికి చెప్తున్నారు? ఆ! లాస్ అవ్వకూడదని దేవుడికి చెప్తున్నారు. హ్మ్. లాభం రావాలని లాభం రావాలని అడుగుతారా? లాస్ రాకుండా ఉంటే చాలంటారా? ఆ! ఎక్కడ మోసం చేయకుండా ఉండాలని ప్లాన్ చేస్తారా? వ్యాపారం అంటే అబద్ధం లేకుండా, మోసం లేకుండా అవ్వదంటారు. ఎవరైనా ప్రార్థన చేస్తారా అలాంటిది? వ్యాపారం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి అబద్ధాలు ఆడడం ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి మోసాలు చేయడం ప్రారంభిస్తారు. ప్రభువా! నా భర్త, మా వోళ్ళు ఈ మోసం చేయనీయకుండా, ఈ దురాశలోకి వెళ్ళనివ్వకుండా వాళ్ళని ఆపు ప్రభువా ఉంటదా? లాభాలు రావాలా? ఏంటి ఎక్కువ? దృష్టి ఎక్కువేది? బరువు ఎక్కువేది? ప్రమాదం ఏది ఇంతకి? అలా వ్యాపారంలో మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు కదా! ఇప్పుడు వ్యాపారం బ్రతకడానికా? సావడానికా? వ్యాపారం అనేది బ్రతకడానికా? సావడానికా? ఇప్పుడు ఏం చేస్తారు వ్యాపారం పెట్టి ఇప్పుడు? బ్రతకడానికా? చావడానికి అవుతుంది ఇప్పుడు? మోసం డౌట్ లేదు. దేవుడు వదలడు. మనుషులకు తెలీదేమో. మోసపోయాననే విషయం మనుషులకు తెలీదేమో. దేవుడు తెలియకుండా ఉంటదా? అబద్ధం ఆడలేదనే విషయం ఆ కస్టమర్ తెలీదేమో. దేవుడు తెలీదా? ఇప్పుడు చావు, గొయ్య అన్నీ తవ్వుకుంటున్నట్టు కాదా? ఇప్పుడు ప్రార్థన ఇంకా లాభం రావాలి, ఇంకా లాభంలో నష్టం రాకూడదని ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి. ఏమవుద్ది? ఇంకా పెద్ద గొయ్యి అవుతుందని అర్థం. చేయాల్సిన ప్రార్థన అంటే ఇప్పుడు లాభం అవుతుంది బాగానే ఉంది. కృతజ్ఞత ఎలా చూపిస్తారు? ఏ ఏ రూపంలో చూపిస్తారు? ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు? ఎంత భావాన్ని అక్కడ చూపిస్తారు? ఎంతోమంది పడిపోయింది మాది నువ్వు నిలబెట్టావు. ఆ భారము, ఆ భావము ఉంటుందా? ఆ స్టార్టింగ్‌లో పెట్టినంత ఒత్తిడి లాభాలు వస్తున్నప్పుడు ఉంటుందా? ఆనందం అనిపిస్తుందా? దేవుడికి స్తోత్రం అనిపిస్తుందా? మీ మీ శరీరం ఆనందిస్తుందా? ఆత్మ ఆనందిస్తుందా? ఏంటి ఆనందిస్తుంది? లాభాలు బాగా వస్తే ఆనందించడం తప్పేం కాదు. అంటే మీరు కష్టపడి పెట్టుబడి పెట్టిన దాంట్లో మీరు వచ్చిన దాంట్లో ఆనందం పొందడం తప్పే పాపమేం కాదు. కానీ కృతజ్ఞత లేకుండా ఉంటే మాత్రం పాపం అది. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారు మనుషులు? కంప్లీట్‌గా మర్చిపోతారు దేవుడిని. రానప్పుడు మాత్రం బాగా బాగా మాకు తెలిసిన ఒక ఆయన టిఫిన్ షాప్ పెట్టాడు. ఇడ్లీలు, పూరీలన్నీ ఒక ఒక రోడ్ టర్నింగ్‌లో పాడేరు ప్రాంతంలో పెట్టాడు. స్థలం కొనేసాడు. కొనేసిన తర్వాత రేకుల షెడ్ ఏసుకున్నాడు. ఓపెన్ చేసిన దగ్గర నుంచి పెద్ద బేరాలు లేవు. పెట్టుబడి ఉన్నదంతా భార్య నగలన్నీ అమ్మేసి పెట్టేసాడు. ప్రతి మంగళవారం వచ్చేసేవాడు. ప్రార్థన చేయండి, ఎవరు రావట్లే. ప్రార్థన చేయండి, ఎవరు రావట్లే. ప్రార్థన చేయండి. ఆడొస్తుంటే భయమేసేది. ప్రార్థన చేయండి ఇంకా తీవ్రంగా ఆయన నిలబెట్టాలని ప్రార్థన చేసాం. సరిగ్గా 15, 20 రోజుల తర్వాత దశ మారిపోయింది. అదే ప్లేస్‌లో ఊర్లో వెళ్ళే బస్సులు ఆగడం స్టార్ట్ అయింది. స్పాట్ పెట్టారు అక్కడ. అంటే బస్ స్టాండ్ కింద పెట్టారు. ఈ స్పాట్‌లో ఆపాలని చెప్పి. అంతే. మనోడు చేతులు ఖాళీలు లేవు ఇంక. డబ్బాలు పెన్నులు అయిపోతానే ఉన్నాయి. స్టాక్ అయిపోతానే ఉంది. మొత్తం అంతా కొన్ని గంటల వ్యవధిలో మొత్తం అయిపోతుంది. ఇంక లేదా అని అనేవాళ్ళు ఎక్కువ. 24 గంటలు రన్ చేస్తున్నాడు. ఉదయం, రాత్రి. ఎందుకంటే రాత్రి కూడా బస్సులు సాగుతున్నాయి. రాత్రి ఒక స్టాఫ్, మార్నింగ్ ఒక స్టాఫ్. ఫుల్లుగా. ఆ రోజు నుంచి కనపడలే మనిషి. రాలే. ఆయన రావట్లే ఏంటి? కనపడట్లేదేంటి ఆయన? ఉండేవాడు కదా! ఎక్కడికెళ్ళాడు ఏంటి అని చచ్చిపోయాడేమో అని భయమేసింది. అప్పులు గిప్పులు ఇంకా తీర్చలేక చచ్చిపోయాడేమో భయమేసి ఎళ్లి చూసిరండి ఒకసారి ఎక్కడ ఏంటి కనుక్కోండి అంటే 4 ఏళ్ళకి 4 ఉంగరాలు. ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు. మంచి చైను. చేతికొకటి బ్రేస్లెట్. ఫుల్లుగా కూర్చున్నాడు. అసలు ఇంకా లెక్కెట్టడమే కట్టలు. ఆయనకదో డౌట్ వచ్చిందన్న అన్నాడు. ఫోటో తీసుకొచ్చాడు ఆడు. ఈ నానేరా ఆయనే. కృతజ్ఞత లేనితనం అంటే ఇదే. మీకు కలిగినప్పుడు ఎలాగుంటారు? లేనప్పుడు ఎలాగుంటారు దేవునితో? ఆఖరి రోజుల్లో కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారంటే దాని అర్థం ఏంటి? మీకు కావాల్సినప్పుడు అడిగే తీరు, మీరు పొందుకున్నాక మీ ప్రవర్తన చెప్తుంది కృతజ్ఞత లేనివారని. దేవుడితో, ఇది మనుషులతో కాదు. దేవుడితో కృతజ్ఞత కలిగి ఉండాలి. 5 ఆరోగ్య విషయంలో. ఆరోగ్య విషయంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఆరోగ్యం విషయంలో ఎంతమంది ప్రార్థన మామూలుగా రోజు ప్రార్థన వారు
రోజువారీ ప్రార్థనలో అడుగుతారు కదా. ఆ. రోజువారీ ప్రార్థనలో మీరు అడుగుతారు మీ ఆరోగ్యం గురించి, రైట్? ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. ఉదయం లెగ్గానే ఒక ప్రార్థన మొదలవుతుంది మనకి. ఉదయం లెగ్గానే ఒక ప్రార్థన మొదలవుతుంది. ఏం ప్రార్థన? కొంచెం కొంచెం సీనియర్ క్రైస్తవుడు అనుకో, ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభు రాత్రంతా కాచి కాపాడావు అని ఒక్క చిన్న 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 పిల్లిబిత్తిరి మొక్క, ఇంత మొక్క అని ఈ రోజంతా ఏం చేయాలి చెప్తాడు. చూడండి, చేట పెద్ద శాంట అని చెప్తాడు. రాత్రంతా నిద్రపోయి కళ్ళు మూసుకుని బ్రెయిన్ పని చేయక అవన్నీ దేవుడు కాపుదలు ఇస్తే, నెత్తి మీద ఫ్యాన్ పడిపోకుండా ఆపితే, పిడుగు పడకుండా ఆపితే, కరెంట్ వైర్ పడకుండా ఆపితే, తేలో జర్ర వచ్చి పాము కొట్టుకుండా నీకు కరకుండా ఉండి ఆపితే, నువ్వు పొద్దున్న లెగ్గాలి నీ బ్రెయిన్ లోపల స్టోర్ అయిన విషయాలన్నీ మరలా పొద్దున్న లేపి నిన్ను జ్ఞాపకం చేస్తే, రాత్రంతా కాపాడో స్తోత్రం. ఈరోజు ఏం చేయాలో నీకు చెప్తుందా? ఏది ఎక్కువ ఉంది ఇప్పుడు చెప్పండి? కృతజ్ఞత ఏది అసలు? కలిగి ఉండాల్సింది ఏంటి? ఇంతకీ కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభువుకి. అది ఎక్కువ ఉండాల్సింది పోయి ఏం చేయాలో పని చెప్తున్నంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్య విషయాలు కూడా మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఆరోగ్యం క్షేమాన్ని ఇవ్వు, నాకు బలం ఇవ్వు అని. బలం వచ్చిన దానికి ఏం చేసావు? ఏంటి ఆ కృతజ్ఞత? నాకు ఈ బలం ఇచ్చావు, నిన్నంతా నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇదంతా ఒక బలం ఇచ్చావు. బలం ఇచ్చావు కాబట్టి ఒక పావుగంట ఎక్స్ట్రా ప్రార్థన చేస్తాను చెప్పండి. అమ్మయ్య బలం కాబట్టి ఒక పావుగంట ఎక్స్ట్రా నడువాల్చుకోవచ్చు. అసలు కృతజ్ఞత తెలియపరచాల్సిన విషయాన్ని మర్చిపోతున్నాం కదా. ఏ కృతజ్ఞత తెలియపరచాలో దేవునికి, ఆ కృతజ్ఞతను వదిలేస్తున్నాం కదా. కృతజ్ఞత కలిగి ఉండడానికి నీకు ఆరోగ్యం రాగానే ఆ ఆరోగ్యం విషయంలో నీ కృతజ్ఞతను చూపించాలి. బాగా జ్వరం వచ్చింది అనుకుందాం, బాగా జ్వరం వచ్చింది, బాగా నీరసం ఉంది, ప్రార్థన తగ్గుద్దా తగ్గదా? తగ్గుతుంది తగ్గదు? ప్రార్థన తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంది, పెరగాలి కదా మరి. ఆరోగ్యం బాగోలేనప్పుడు తగ్గినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు పెరగాలి కదా. నీ ప్రార్థన భారం పెరగాలి కదా. మరి పెరగట్లే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతకీ లేదని అర్థం. నీకు బాగాలేనప్పుడు నీ ప్రార్థన తగ్గిపోయినప్పుడు, బాగున్నప్పుడు ఖచ్చితంగా పెరిగి తీరాలి. ఆ విషయంలో, ఆరోగ్యం విషయంలో ఆ కృతజ్ఞత లేనితనం కనుక ఉంటే ప్రమాదం. ఆ ఆరోగ్యం విషయంలో, ప్రభా నా ఆరోగ్యాన్ని క్షేమం ఉంచుతున్నావు కదా, ఈ ఆరోగ్యాన్ని ఇలా ఉంచినందుకు నేను ఎలా చూపించుకోవాలో ప్రభుని అడగాలి. ఏం చేయాలో ప్రభుని అడగాలి. ఆరోగ్య విషయంలో కృతజ్ఞతని కలిగి కృతజ్ఞతని చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ లోపల హృదయపూర్వకంగా వస్తున్న సంతోషం, ఆ సంతోషాన్ని కనుక వ్యక్తపరచకపోతే కృతజ్ఞతలు లేని వారమే, రైట్? ఇప్పుడు జ్వరం వస్తే, ఒళ్ళు నొప్పులు వస్తే దేవుడిని ఏం అడుగుతారు? స్వస్థపరచమని, బాగు చేయమని, జ్వరం తగ్గించమని అడుగుతాం. లేనప్పుడు ఎప్పుడైనా అడుగుతావా? జ్వరం ఏం లేదు, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు అడగాల, అవసరం లేనప్పుడు అడగాలి? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. వైద్యం ఎప్పుడు, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు కదా. మరి దేవుడిని ఎప్పుడు అడగాలి ఆరోగ్యం గురించి? అయితే మరి రోజు అడుగుతావా, అప్పుడప్పుడు అడుగుతావా? అడగకపోయినా ఇస్తున్నందుకు చెప్పడం ప్రారంభించాలి. ఇస్తున్నందుకు చెప్పడం ప్రారంభించాలి. కాక ఒకవేళ జ్వరమే వచ్చింది అనుకుందాం, ఒకవేళ ఒళ్ళు నొప్పులు వచ్చింది అనుకుందాం, అప్పుడు కృతజ్ఞత చెప్పి చూడండి. ప్రభువా ఇన్ని రోజులు నాకు రాలే, ఇన్ని నెలలు రాలే, అన్ని నెలలు కాపాడు, ఇప్పుడు చిన్న తెచ్చావా, నీ కృతజ్ఞతలు ప్రభా చెప్పు చూడండి. అది రాదు. ఏంటో ఈ జ్వరం, ఏంటో ఈ జలుబు, ఏంటో ఈ నొప్పులు, రకరకాల ఇన్ని నెలలు రాకుండా ఉన్నాయి, దానికి కృతజ్ఞత ఉండదు. ఆ ఒక్కరోజు వస్తే మాత్రం కృతజ్ఞత లేనితనము మన లోపల ఉన్నది, అది జాగ్రత్త పడాలి. అంటే దేవునితోనే నీ కృతజ్ఞతనం లేకపోతే మనుషుల దగ్గర ఎక్కడ ఉంటుంది? ప్రభు దగ్గరే కృతజ్ఞత లేకపోతే మనుషుల దగ్గర ఎక్కడ ఉంటుంది? ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటిది వచ్చినా కృతజ్ఞత కలిగి ఉండడం రావాలి. ఆ కృతజ్ఞత కలిగి లేకపోతే ప్రమాదం. కృతజ్ఞత దేవునికి ఎందుకు చెప్పుకోవాలో అది నేర్చుకోవాలి. అనేకులు ఉన్నారు కదా బెడ్ల మీద,
అనేకలు ఇబ్బంది పడుతున్నారు కదా శరీరంతో. ఈరోజు మనకు అవి ఏం లేవు కదా. ఏమీ లేకుండా ఆ ప్రశాంతంగా ఉన్నాం కదా. శరీరం చక్కగా ఉంది కదా. ఆఖరికి మన శరీరాన్ని పాడు చేసే పనులు చేస్తున్నా, ఆరోగ్యాలు కాపాడకపోయినా దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తున్నాడు కదా. ఎందుకు అక్కడ మనకు ఆ కృతజ్ఞత ఉండదు? ఆరోగ్య విషయంలో ఎందుకు కృతజ్ఞత ఉండదు? దేవుడిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం రావాలి. ఈ ఆఖరి రోజుల్లో ఈ కృతజ్ఞతను మర్చిపోతారు. మర్చిపోయి ఆ టైంలో లేని టైంలో ఏదన్నా అవుతే అక్కడి నుంచి మనం ప్రార్థన ప్రారంభిస్తారు. అంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే నీ పని అయిపోవడానికి, నీ అవసరం తీరిపోవడానికి. ఏ సహవాసం అయితే కోల్పోయిందో ఆ సహవాసాన్ని పట్టుకోలేక దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని పట్టుకోవడం వచ్చింది మనిషికి. ఈ కృతజ్ఞత ఎందుకు చెప్పట్లేదంటే దేవుడు చక్కగా ఆరోగ్యం ఇస్తున్నాడు కాబట్టి. ఆరోగ్యం విషయంలో ఎప్పుడు ఆ నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్య విషయంలో ఎప్పుడైనా ఏదొచ్చినా కృతజ్ఞత కలిగి ఉండడం ప్రారంభించండి. కలిగి ఉండడం రాదు. ఈ కృతజ్ఞతను కనుక మర్చిపోయారంటే, కృతజ్ఞతను కనుక మర్చిపోతే ప్రమాదకరమైన మనుషుల్లోకి వెళ్ళిపోతాం మనం. ఏది అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు అన్నడే ఆ డేంజరస్ మనుషుల లిస్టులోకి మనం వెళ్ళిపోతాం. ఆరో విషయం చెప్తున్నాను. అవసరతలు అనండి. కొన్ని అవ్వనివి. అవసరతలు కొన్ని అవ్వనివి. సాధారణంగా ఈ అవసరతలు అనే విషయాల్లో రోజువారీ అవసరతలు, మనుషులకు ఉండే రోజువారీ అవసరతలు. ఈ రోజువారీ అవసరతల్ని సాధారణంగా మనిషి మర్చిపోతాడు. రోజువారీ అవసరతల్ని మర్చిపోతాడు. మీకు బాగా అర్థం అవ్వడానికి ఏంటంటే గ్యాస్ సిలిండర్. అది ఉన్నప్పుడు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పామా? అది వాడుతున్నప్పుడు ప్రభువా, ఒకప్పుడు కర్రలు ఎక్కడో తెచ్చుకొని కర్రలు పెట్టి కాల్చుకుని ఆ పొగలోని ఆ మంట సరిగ్గా రాక వర్షాలు వస్తే తడిసిపోయి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటికి వచ్చి ఇంత నిదానంగా చక్కగా రిలాక్స్గా కూల్గా గ్యాస్ పెట్టి మేము వండేసుకుంటున్నాం అంటే ఎంత క్షేమాన్నిచ్చో, ఎంత సుఖాన్నిచ్చో, నీకు వందనాలు ప్రభువా అని ఆ పొయ్యి మీద పెట్టి ఆ గ్యాస్ గురించి ఆలోచించి ప్రభువా నీకు వందనాలు అంటావా? ఎప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు? ఇప్పుడు కొరత వచ్చినప్పుడు ప్రభువా గ్యాస్ దొరకట్లే, గ్యాస్ దొరకట్లే, గ్యాస్ దొరకట్లే, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. ఎంత స్వార్థమో మనుషులు చూడండి. ఉన్నప్పుడు ఏ రోజు అడగలే, ఉన్నప్పుడు ఏ రోజు కృతజ్ఞత లేదు, తిన్నప్పుడు ఏ రోజు కృతజ్ఞత లేదు. కానీ అది అయిపోయినప్పుడు మాత్రం మనిషి ఇంకొక మాట చెప్పనా, గుంటనక్కలాగా అవసరానికి అవసరానికి ఆ టైంలో అయిపోయింది. ఎలాగైనా 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 ఎలాగ ఎంత దుర్మార్గమైన మనసు అంటే మనిషిది. ఉన్నప్పుడు కృతజ్ఞత దేవునికి ఏ రోజు చెల్లించిన దాఖలాలు లేవు. ఆ గ్యాస్ని బట్టి ఉన్నప్పుడు దేవా నాకు కృతజ్ఞతలు ప్రభా నా ఇంటికి మీరు మోసుకొస్తారా అటు తెస్తాడు. ఆ రోజుల్లో మోసుకురావడాలు లేవు, మళ్ళీ అక్కడ తెచ్చుకోవాల్సిందే. గోడౌన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కింద మీద పడి మోసుకురావాల్సిందే. ఆ రోజుల్లో మోసుకొచ్చి ఇంట్లో పెట్టిన వాళ్ళు. హోమ్ డెలివరీస్ లేవు. ఇప్పుడు ఫోన్ కొడితే తెస్తాడు ఆడు ఇంటికి నీట్గా. ఆడు పైనంటే పైన కిందంటే కింద నీట్గా పెట్టి, ఒకవేళ నీకు మూతలు తీయడం రాకపోతే అది రెగ్యులేటర్ పెట్టడం అది కూడా చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంత సుఖాన్ని దేవుడి దగ్గరికి ఇస్తే ఆ రోజు ఏ రోజు కృతజ్ఞత లేదు మనిషికి. చిన్న కరువును గుర్తు చేశాడు. ఇదిగో నేను రాక సమీపం ఉంది కదా, అక్కడక్కడ కరువులు అన్నాను కదా, ఆ కరువు కృతజ్ఞత లేని వారు అన్నా చెప్పాను కదా, ఆ మనిషి కరువు కనపడుతుంది, ఆ కృతజ్ఞత లేననే మనిషి కూడా కనపడుతున్నాడు. ఇప్పుడు ప్రారంభమైంది మనుషులు అవసరతల గురించి ప్రార్థన చేయడం. అవసరతలు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమీ గుర్తురాదు మనిషికి. కొరత వచ్చినప్పుడే గుర్తుకొస్తాడు దేవుడు. అప్పుడు విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడు దానికి ఉన్న ఆ బలం ఏంటో తెలుస్తుంది. ప్రభు గురికి కృతజ్ఞత చెప్పాలనే విషయం ఆ రోజు తెలుస్తుంది. ఉట్టప్పుడు చెప్పలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత లేని వాడికి ఎంతో ఉన్నావు. నువ్వు కలిగి ఉన్నప్పుడే చెప్పడం రావాలి. కలిగి ఉన్నప్పుడే దేవుని కృతజ్ఞత భావం తెలియపరచడం రావాలి. ఈ కృతజ్ఞత తెలియపరచకపోతేనే ప్రమాదకరమైన లిస్టులో ఉంటాం. ఇదే దాంట్లోని కొన్ని అవ్వని విషయాలు ఉంటాయి మనకి. మన వల్ల అవ్వదు, మన చేతితో అవ్వదు. అయ్యే విషయాలు ఏవైనా ఉంటే, మనం చేయగలిగిన ఏవైనా విషయాలు ఉంటే అవి మనం సునాయాసంగా చేసుకుంటాం. అక్కడ దేవుడు కనపడ్డు, దేవుని అవసరత కనపడదు, దేవునికి చెప్పాలనే విషయం కనపడదు, ఏది ఉండదు. మీకు మీరే చేసేస్తారు. ఇప్పుడు అనుకుందాం,
మీకు మీరే ఎప్పుడైనా చేసిన తర్వాత దేవుడికి కృతజ్ఞత చెప్తారా? మీరు చేయాల్సిన పనులే, మీరు చేసుకోగల పనులే మీరు చేస్తారు. ఇప్పుడు వంట ఎవరు చేశారు ఇంట్లో? మీరేనా చేస్తారా? వంట అయినందుకు కృతజ్ఞత చెప్పారా? ప్రభువా వంట అయిపోయింది, కృతజ్ఞతలు నేను చెప్పుకుంటానండి. నేను ప్రతిసారి చెప్పుకుంటాను. నాకున్న అలవాటు. అన్నం వార్చిన తర్వాత పెట్టేసిన తర్వాత అమ్మయ్య ప్రభా నీకు స్తోత్రాలు, అన్నం వార్చడానికి సహాయం చేసావు, కూర వండడానికి సహాయం చేసావు, గ్యాస్ వాడడానికి సహాయం చేసావు, కరెంట్ ఉంచావు, అవన్నీ చెప్పుకుంటాను నేను చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడున్న మీరు అన్నీ చేసిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. కృతజ్ఞత ఉండదు, చెప్పుకోరు. మీ 2 చేతులు పడిపోయాయి. ఇప్పుడు 2 చేతులు మీ పడిపోయాయి. మీ ఇంట్లో వాళ్ళు మీరు వండితే తిందామని చూస్తున్నారు. ఇప్పుడు ఏం బయలుదేరుతా చెప్పండి? ధూపం, ప్రార్థన ధూపం బయలుదేరుతుంది ఇక్కడ నుంచి. అప్పుడు 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 సడన్గా చెయ్య 2 చేతులు కదలని చెయ్య ఇలా కొంచెం కదిలి పావుగంట 2 నిమిషాలు మీరు వంట వండేశారు అతిథి చేతులతో. అప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? ముద్ద కళ్ళ నీళ్ళు కారం, దుఃఖం రాదు. పని చేయి నా చేతులని, నా ఇంట్లో వాళ్ళకి తినడానికి సహాయం చేయడానికి నా చేతులను వాడుకుని నాకు బలాన్ని ఇచ్చి ఈరోజు మా ఇంట్లో వాళ్ళు పెట్టడానికి నాకు చేతుల్లో బలం ఇచ్చాడు దేవుడు అని ఆ కృతజ్ఞత భావం ఉండదు. మరి ఇప్పుడు ఎందుకు పోయింది? ఇప్పుడు అంటే పడే వరకు ఆగదామా? కాళ్ళు చేతులు పడిపోయే వరకు ఆగిపోదామా? ప్రారంభంలో చేయాల్సిన పనులు ఇవన్నీ. ప్రవ్వా అని చెప్పి చెయ్యి. ఇప్పుడు చులకన ఎక్కడ అవుతుందంటే నేను చేసేయగలుగుతాననే భావమే. ధీమా ఎక్కడ వస్తుందంటే నేను చేయగలుగుతాను, నేను చేస్తానని భావం. నువ్వు చేస్తా అవదమ్మా. అక్కడ రిమోట్ ఆపాడంటే బతుకు అయిపోయింది అంతే. పవర్ సప్లై ఆపాడంటే బతుకు అయిపోయింది అంతే. కంటిన్యూస్గా నేను మానిటర్ చేస్తాను, కంటిన్యూస్గా నేను చూస్తూ ఉంటాను, నీ ఆరోగ్యం చూస్తూ ఉంటాడు, ఎలా చూస్తాడు, అన్నీ చూసి నేను కావాల్సిన బలాన్ని, శక్తిని, గాలిని, తేమని, సూర్యుడిని, మొత్తం ఊపిరి అన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ వస్తాయి. నువ్వు చేయగలుగుతావు. దాంట్లో ఏదో ఒక్కటి ఆపినా అయిపోయినట్టే, ఏదో ఒక్కటి ఆపినా బతుకు అయిపోయినట్టే. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చాలా సునాయాసంగా మనం ఊపిరి పీల్చేసుకుంటున్నాం. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుడు అవన్నీ మేనేజ్ చేసుకుంటూ మనల్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ పనులు చేయగలుగుతున్నాం. ఈ పనులు చేయగలుగుతున్న మనము అంత నిర్లక్ష్యం కొంటున్నామంటే ఆ చేయగలిగిన విషయాల్లో చేసిన వెంటనే కృతజ్ఞత కలిగి ఉన్నాను. వెంటనే కృతజ్ఞత కలిగి ప్రభువా ప్రభువా ప్రభు. ఆ కృతజ్ఞత ప్రతిసారి చెప్పుకోవాలి. ఎండలోంచి రాగానే చల్లటి నీళ్ళు తాగుతున్నప్పుడు ఉండే ఆనందం ఎలా ఉంటుంది? బాడీకి ఎలా అనిపిస్తుంది ఆ సుఖం? ఫుల్ చెమటలు పట్టి అండికిపోతుంటే ఏసీ రూమ్ ఫుల్ కూల్గా ఉంటే ఆ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ ఒళ్ళు పులకరింపు ఎలా ఉంటుంది? కృతజ్ఞత వస్తుందా? అమ్మయ్యా వస్తుందా? రావాల్సింది ఏంటి ఇంతకీ? అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచండి. అంతమందిలో నిన్ను ప్రత్యేకంగా పెట్టి నీకు కావాల్సిన సుఖాన్ని, సౌకర్యాన్ని నీ పాదాల దగ్గర పెట్టాడంటే ఆ అనుభవం ఇచ్చగానే కృతజ్ఞత రావాలి లోపల నుంచి. అసలు నాకు ఇది ఇచ్చావా అని. ప్రారంభంలో ఈ చల్లగుండే బాటిల్ లేదు నా దగ్గర, బుర్రలో లేదు, ఆలోచన లేదు. మామూలు బాటిల్ వాడేసాను, ప్లాస్టిక్ బాటిల్లో వాడేసేవాడిని. విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా అంటే కొనుక్కోవచ్చు ఉంటుంది, కానీ బుర్రలో ఆలోచన లేదు కూల్ వాటర్ వాడాలని. మాట్లాడుతున్నప్పుడు గొంతుకు ఎండిపోయేది, ఉన్న ప్లాస్టిక్ బాటిల్ ఏమో వేడెక్కిపోయేది. అది తాగేవాడిని, మామూలుగా ఉండిపోయేవాడిని. ఇది ప్రారంభించిన తర్వాత ఒక గుట్టకేయగానే ప్రభువా అని లోపల అనిపిస్తుంది. ప్రభువా మంచిగా ఇచ్చావు ప్రభా, చల్లగా ఇచ్చావు ప్రభా, ఎవడో తయారు చేశాడు, ఎక్కడితో తయారు చేశాడు, నా చేతికి వచ్చి తీసుకుపెట్టావా, దీంట్లో నీళ్ళు పెట్టి చల్లదనం పోనకుండా నా గొంతుకి ఆ సేద తీరుస్తున్నావా ప్రభా. గుట్టకేసిన ప్రతిసారి లోపల ప్రభా స్తోత్రం ప్రభా లోపల చిన్న గుట్టకే ఆనందం వస్తుంది. కానీ దాని కృతజ్ఞత చెప్పకపోతే ఎలా? నీకు కావాల్సిన విషయాలు, అవుతున్న విషయాలు, చేయగలిగిన విషయాలు నువ్వు చాలా సునాయాసంగా మర్చిపోతావు దేవుణ్ణి. చెయ్యలేని పరిస్థితి చూసినప్పుడు ఆ నొప్పి ఏంటో తెలిసి, ఆ దుఃఖం ఏంటో తెలిసి ఎంత చేసాడో దేవుడు అనే విషయం గుర్తుకొస్తుంది. కృతజ్ఞత కలిగి ఉండాలి అన్ని విషయాల్లోనే. 7వ విషయం, ఆఖరి విషయం చెప్తున్నాను. విపత్తు అనండి,
అంటే అనుకోకుండా సడన్గా ఏదో వచ్చేసేవి విపత్తు. సడన్గా విపత్తు వచ్చినప్పుడు నోట్లోంచి ప్రార్థన వస్తుందో రాదా? చూడండి, ఇప్పుడు సడన్గా అంటే మీరు వెళ్తున్నారు, మీ పక్క నుంచి సరబ్బని బండి వెళ్ళిపోయి గుద్దేసుకుంది దేనికో, జస్ట్లో త్రుట్లో తప్పారు. వెంటనే ఏమొస్తుంది మనకి? ప్రభువా, ప్రభువా. వెంటనే వచ్చేది ఏంటంటే ప్రభువా, నెక్స్ట్ డే సండే, ఆదివారం చెప్పాలనిపిస్తుందా? ఉట్టప్పుడు చెప్పగానే అలాంటివి ఏమైనా జరిగాయంటే చెప్పాలని లోపల 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 ఎలా ఆ విపత్తు ఏదైనా సడన్గా జరిగినప్పుడు, అది మనం తప్పించబడుతున్నప్పుడు ఖచ్చితంగా లోపల నుంచి వచ్చేది ఏంటంటే ప్రభువుకి మహింపరచాలి అని. ఇప్పుడు ఏం జరగలే, ఇది సాక్ష్యం కాదు. ఇప్పుడు అయితే కాదు, ఇప్పుడు అసలు ఏమీ అవ్వలేదు. కప్పు కూలిపోలేదు, వర్షాల గాలికి స్లాబ్ పడిపోలేదు, పోనీ స్లాబ్ అంతా వదిలేండి, అంత మొక్క, అంత రాయి మొక్క నెత్తిన పడి ఇలా రక్తం కారిన దాఖలాలు లేవు, ఏమీ లేవు. కరెంటుతో బోల్డ్ పనులు చేస్తూ ఉంటారు కరెంట్ విషయాల్లో. షాక్ కొట్టేసిందా? కాలిపోయా చేతులు, ఏళ్ళు ఇరిగిపోయా, పడ్డారా? ఏమీ లేదు. బోల్డ్ అంత విపత్తులతోనే పని చేస్తూ ఉంటాం. గ్యాస్ ఉంటుంది, ఎప్పుడైనా ఎలక్ కొరికేసి లీక్ చేసి ఏనైందా? ఈ విపత్తులన్నీ ఆపాడు. ఇప్పుడు కృతజ్ఞత ఉండదు. మీ కళ్ళు ఎదురుకుండా అప్పుడు ఏదైనా తప్పించి పడితే అప్పుడు కృతజ్ఞత. రోజంతా దేవుడు కృతజ్ఞత చెప్పడానికి బోల్డ్ టైం ఉంది. బోల్డ్ 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 అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు విపత్తు అప్పుడే కాదు. రెండోది కష్టాలు. కష్టాలు బాగా కష్టాలు వచ్చినప్పుడు చేసే ప్రార్థన, ఆ కష్టం తీరిన తర్వాత ప్రార్థన, కృతజ్ఞత. కష్టాల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థన, కష్టం అయిపోయిన తర్వాత ప్రార్థన, కృతజ్ఞత. ఏది ఉంటుంది సాధారణంగా? ఏది ఉండదు. ప్రార్థన ఉండదు, కృతజ్ఞత ఉండదు, రెండు అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందో దాని గురించే ఉంటుంది. ఈ విషయాల్లో అంటే ఆ జరిగిన విషయాల్లోని, అవుతున్న విషయాల్లోని కృతజ్ఞత లేకుండా ఉంటే ఒక ప్రమాదం. అంటే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే ఆ కృతజ్ఞత భావం చెప్పడం రాదు, కలిగి ఉండడం రాదు. ఎలాగ అర్థమవుతుందంటే ఆదాంకి ఎలాగో అర్థమైంది అలాగే. ఎందుకంటే అవసరాలన్నీ తీరిపోతున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ తీరిపోతున్నాయి, ఏమీ లేవు, సమస్య లేవు. దేవుడు అనేవాడు గుర్తురాలే, దేవుని సహవాసాన్ని గుర్తురాలే. సహవాసం కోసం మనం ఉన్నాము, దేవునితో సహవాసం చేయడం కోసమే ఉన్నాము. అది కాక అవసరాలు తీరుతున్నాయి కాబట్టి ఈ కృతజ్ఞత లేనితనాన్ని కనుక మర్చిపోతాయి. కొన్నిసార్లు కొన్ని ఇబ్బంది ఎదురుగుండా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అది ఎలా జరుగుద్దో, ఎలాగవుద్దో, ఏమవుతుందో తెలియదు. ఆ ఇబ్బంది విషయంలోని మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. అది ఎలాగ అప్పుడు లోపల వచ్చే ఆ ప్రార్థన చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి మమ్మల్ని తప్పించు, ఆ వ్యక్తి నుంచి మనం తప్పించు, ఆ విషయం నుంచి మమ్మల్ని తెప్పించు. ఎంత తీవ్రంగా అయితే ప్రార్థన చేస్తామో అంత తీవ్రంగా కృతజ్ఞత మనకు ఉండదు, కలిగి ఉండడం. ఈ ఆఖరి రోజుల్లో కృతజ్ఞత లేని వారు అనేకులు అయిపోతారని బైబిల్ చెప్పింది. బయట వాళ్ళు కాదు, అది మందిరం లోపల ఉన్న ఈ క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు. దేవుని దగ్గర నుంచి పొందడం వచ్చింది, దేవుని దగ్గర నుంచి తీసుకోవడం వచ్చింది, కానీ ఏది కలిగి ఉన్నారో దానికి కృతజ్ఞత కలిగి ఉండడం రాలేదు మనుషులకి. ఏది పొంది ఉంటున్నామో దాన్ని కృతజ్ఞత కలిగి ఉండడం రావట్లేదు మనుషులకి. ఏది కలిగి ఉన్నామో దానికి కృతజ్ఞత చెప్పడం రావాలి. అడగడం కంటే ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటే మీరు మేలు ఎక్కువ పొందుతారు. దేవుడితో పని ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కువగా అడిగే కొద్దీ అన్నీ ఆలస్యం అవుతాయి. మీరు ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండడం బట్టి ఎక్కువ మీరు పొందుకోవడానికి ప్రయత్నం అవుతుంది, మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కృతజ్ఞత లేనిది అంటే ఉన్న వాటిని, అవుతున్న వాటిని, జరుగుతున్న వాటిని. ఇప్పుడు చూడండి, మందిరంలో మీరు కూర్చున్నారు, మీరు వచ్చి కూర్చోగానే ఏం ప్రార్థన మొదలైంది మీ లోపల? ఏం ప్రార్థన మొదలైంది లోపల? అంటే రాగానే ఫస్ట్ చర్చిలోకి రాగానే కూర్చుని చిన్న ప్రార్థన చేస్తారు కదా, ఏం చేస్తారు సాధారణంగా? వాక్యంతో మాట్లాడు అని చెప్తాం. ఇక్కడ నీ మందిరానికి రావడానికి కృపనిచ్చావు అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుడు కృతజ్ఞత ఉంటుందా?
దేవుడికి కృతజ్ఞత మీ తరఫు నుంచి ఎల్లుంటుందా? ఎళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడికి కృతజ్ఞత దేవుడికి ఇప్పుడు చూడండి. ప్రభా నీ మందిరానికి నన్ను తీసుకొచ్చావు, నడిపించుకొని తీసుకొచ్చావు. అందుబట్టి నీకు కృతజ్ఞతలు. రైట్? దేవుడికి నేను చెప్తాను కృతజ్ఞతలు. దేవుడికి ఏమైనా లాభం ఉందా దీంట్లో? లేదా? ఉందా? లాభం ఉందా? సంతోషపడతారా? ఆ! లాభపడాలంటే ఏం చేయాలి చెప్పండి? లాభపడాలంటే ఏం చేయాలి? దేవుడు ఒక ఒక చిన్న ఎక్స్‌ట్రా కొరత కొంచెం కొరత అలా చిన్నది, చిన్నది. దేవుడికి ఒక మేలు జరగాలి. దేవుడికి ఒక ప్రయోజనకరంగా జరగాలి. ఏం చేస్తే బావుంటది? ఆలోచించరా? తట్టట్లేదా? ఆ! ఏం చేస్తే బావుంటదో చెప్తాను వినండి. మీరొచ్చి కూర్చోగానే ప్రభువా నన్ను కూర్చోపెట్టావు. రాలేనోళ్ళున్నారు వాళ్ళని తీసుకురావా? రావాలని ఆశ ఉంది వాళ్ళని కూడా తీసుకురా. వారికి మార్గాలు సరళం చేయవా? ఇదిగో లోపలున్నారు, ఇదిగో పనిలో ఉన్నారు. వారిని కూడా నువ్వు పురుకొల్పవా? అన్నావనుకో అది ప్రయోజనకరం. వచ్చి కూర్చుంటే స్తోత్రం అంటే అయిపోయింది. అంతవరకు అయిపోయింది. ఒక మెట్టు ఎప్పుడు ఎదుగుతావు? నువ్వొచ్చావు సరే. నిన్ను వలే అంటే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నువ్వు మేలు పొందుతున్నావు. నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా అడుగు ప్రయాసపడతావు. ప్రేమిస్తే ఖచ్చితంగా అడుగు ప్రార్థన చేస్తావు. ప్రేమిస్తే ఖచ్చితంగా ఆడు వచ్చే వరకు మొరపెడతావు ఖచ్చితంగా. అలా కాక నిన్ను వల్లే నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు అంటే పొరపాటు ఎక్కడో ఉంది కదా! లోపలికి రాగానే కృతజ్ఞత భావం తెలియపరిచే విషయాల్లో నన్ను తీసుకొచ్చావు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళని తీసుకురా. వాళ్ళకేమైనా అడ్డులుంటే ఆ అడ్డులు తొలగించు. ప్రజలను తీసుకురా ప్రభువా! నేను నొప్పి లేకపోతే నువ్వు కృతజ్ఞత లేనివాడివే. స్వార్థంతో నిన్నవాడివే. ఎందుకంటే నువ్వు వచ్చేసావు హమ్మయ్య. హమ్మయ్య! నేను వచ్చేసాను హమ్మయ్య! అది కుదరదు దేవుడి దగ్గర. దేవుడికి కృతజ్ఞత చెప్పే విషయాల్లోని నీ ప్రార్థనలో కూడా కృతజ్ఞత భావం ఎక్కువ ఉండాలి తీవ్రత. అది కనుక మర్చిపోయావంటే ప్రమాదం. ఆఖరి రోజుల్లో ఈ అంత్య దినాల్లో ఈ అపాయకరమైన రోజులు వస్తాయంటే కృతజ్ఞత లేని మనుషులు వస్తారంటే ఆ కృతజ్ఞత లేని మనుషులు బయట ఎక్కడో లేరు. మన దగ్గరే ఉన్నారు. మనలోనే ఉంది ఆ భావం. ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పే పద్ధతులు కొంచెం మారాలి. ఇంకా చాలా విషయాలున్నాయి. నేను మళ్ళీ వచ్చే వారం ఈ విషయాలు నేను కొనసాగిస్తాను. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన చేద్దాం. ప్రభా ఆఖరి రోజుల్లో ఉండే ఆ హెచ్చరికని మీరు మాకు చూపిస్తున్నారు. ప్రజలందరూ కృతజ్ఞత లేని వారి కింద మారిపోతారు అని బైబిల్ స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న విషయాలు. నిజమే. మేము ఎక్కడెక్కడో ఎవరెవరో ఉంటారేమో అని మేము భావిస్తున్నాం. కానీ మాలోనే ఆ బలహీనత ఉంది. అనేక విషయాల్లో మేము కృతజ్ఞత లేని వారి కిందనే ఉన్నాం. కృతజ్ఞత చూపించిన వారి కిందే ఉన్నాం మేము. మనుషులతోని మేము కృతజ్ఞత భావం కలిగి లేము. ఆఖరికి దేవునితో కూడా మేము కృతజ్ఞత భావం కలిగి లేము. నీ మాట మా ముందుకు వచ్చినప్పుడు మాకు అర్థమవుతుంది. మేము దేవుడి దగ్గర కూడా నీ దగ్గర కూడా కృతజ్ఞత భావం లేకుండానే ఉన్నాం. అనేక విషయాలు మా గురించి చేసావు. అనేక విషయాల్లో మాకు మేలు చేసావు. కానీ ఏ సహవాసం అయితే మీకు మాకు ఉండాలో ఆ సహవాసాన్ని మరిచి మీ నుంచి మేము ఏం పొందుకోవాలో, ఏం రాబట్టుకోవాలో, ఏం తెచ్చుకోవాలో అనే ఒక స్వార్థమైన ఆలోచనతోనే ఉన్నాం. క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదట మేము ప్రతి విషయంలోని కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆ కృతజ్ఞత తీవ్రత ఎక్కువ ఉంటుంది. మేము ప్రార్థించే విషయంలో మాకు తీవ్రత, భారము చాలా ఎక్కువనే ఉంది. కానీ కృతజ్ఞత చెప్పే విషయంలోనే ఆ భారము, తీవ్రత కనుమరుగైపోయింది. దాదాపుగా మేము మర్చిపోయామనే చెప్పాలి. అడగడం అడుగుతున్నాం కానీ పొందుకుంటున్నాం కానీ కృతజ్ఞత విషయంలోనే కృతజ్ఞతహీనులుగా మేము ఉన్నామేమో క్షమించమని అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ చేతికప్పు చెప్పుకున్నాం ప్రభా. మీరు చేస్తున్న ప్రతి మేలుని మేము గుర్తెరిగి, ప్రతి క్రియని గుర్తెరిగి